రీసెంట్‌గా ఎక్కువగా రీల్స్ వస్తూ ఉన్నాయి. సో, ఒక పర్సన్ బార్బర్ షాప్‌కి వెళ్లి మసాజ్ చేయించుకుంటూ ఉంటే, అలా ఉండగానే పారాలిసిస్ వచ్చి చనిపోయారు అని చెప్పి. సో, దానికి మీరేం సో, మనకి మెడలో గనక ఏదన్నా చిన్న స్ట్రెస్ లాగుండి పెయిన్ లాగుంటే, ఇప్పుడు నడుము నడుము విరుస్తుంటాం. అట్లాగే చేతులు ఇట్లా విరుచుకుంటాం. ఇలాగే నెక్‌లో కూడా మనకు ఫ్యాసెట్ జాయింట్స్ అని ఉంటాయి. అవి కొంచెం మనం క్రాక్ చేస్తే పెయిన్ తగ్గుతుంది. చాలా సూతింగ్ కూడా ఉంటుంది. బాగా రిలాక్స్ అయిపోయినట్టుగా ఉంటుంది. కానీ అది మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్‌కి డిస్కులు అరిగిపోయి, డిస్కులు జారిపోయి ఆల్రెడీ బయటకు వచ్చి నరువు మీద కంప్రెస్ చేస్తుంది. ఆల్రెడీ పేషెంట్‌కి కొంచెం సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం అది చేసామనుకో. ఆ చేసినప్పుడు ఆ లోపల ఫ్రాగ్మెంట్స్ ఇంకొంచెం జరిగింది. అంటే యాక్సిడెంట్ అయినట్టుగా అవుతుంది. ఇంకొంచెం జరిగిపోయి లోపల నర్వ్స్ కనుక ప్రెస్ చేస్తే సడన్‌గా ఈ వీక్‌నెస్ లాగా రావటం, పేషెంట్ కొంచెం నడక తగ్గటం, ఈ బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. మరీ వైలెంట్‌గా చేస్తే ఈ బ్రెయిన్‌లోకి వెళ్ళే బ్లడ్ వెసల్స్ అవి తేడా రావటం. ఈ C1, C2, C2, C3 ఆ జంక్షన్‌లో గనక ఫ్రాక్చర్స్ లాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, మరీ వైలెంట్‌గా చేసినప్పుడు దెన్ దే హ్యావ్ ఇష్యూస్. యాక్చువల్‌గా చూస్తే ఆ యాంగిల్, ఆ మూమెంట్ అంతా మీకు హ్యాంగ్‌మెన్ ఫ్రాక్చర్ అంటాం. ఉరిదీసే వాళ్ళకి ఏం చేస్తుంది? ఉరిదీసే వాళ్ళకి మెడని ఒక యాంగిల్లో పెట్టేసుకొని అట్లా బాడీ వెయిట్ పడేస్తే అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయితే చచ్చిపోతారు. చచ్చిపోతాం. ఆ బోన్ అది ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయి అక్కడ గాలాడక నరువు కంప్రెస్ అయ్యి జరుగుతుంది. సో, అంత వైలెంట్ ఫ్రాక్చర్స్ చేస్తూ ఉంటే జరుగుతుంది.